దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అనేక రకాల అన్ని జనుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆయన 2000 సంవత్సరాల క్రితమే భూమి మీద పుట్టాడు కదా. మరి 2000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల పూర్వము మరి జన్మించిన వారి పరిస్థితి ఏంటి? క్రీస్తు పుట్టక ముందు ఎన్నో లక్షల మంది బ్రతికారు కదా, వారి పాపాలు ఎట్లా తీసివేస్తాడు? ఆయన పుట్టిందే 2000 సంవత్సరాలు కదా, అంతకుముందు ఉన్నటువంటి ప్రజల పాపాలని ఎలా తీసేస్తాడు? క్రైస్తవులారా, మీరు చెప్తున్నారు యేసు ప్రభు వారి వలన పాపము తీసివేయబడుతుందని. మరి ముందున్న ప్రజల పాపాలు ఎలా తీసివేయబడతాయి అనేది వారి ప్రశ్న. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ చక్కని సమాధానాన్ని దేవుడు మన కొరకు రాయించి ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలముకు పూర్వము నేను నియమించబడి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. భూమి ఉత్పత్తి అయిన ముందే, అవ్వకముందే, భూమి అనేది సృష్టింపబడక మునిపే, ఈ భూలోకము, ఈ భూగోళం అనేది దేవుడు కలుగు చేయక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాల కొరకు ఆయన నియమించబడ్డాడంట. భూమి ఒకటి నేను తయారు చేస్తాను, భూమిని నేను సృష్టిస్తాను, ఈ భూమి మీద సమస్త జంతువులను, వృక్షములను, సమస్తమును నేను కలుగు చేసి ఆ తర్వాత నేను మనుషులను కూడా సృష్టిస్తాను. వారు పాపములో అవిధేయతలు పడిపోతారు, వారి పాపాల నుంచి విముక్తి చేసేది నేనే అని అనది కాలములోనే, భూమి ఉత్పత్తి క్రమము జరగక ముందే యేసు ప్రభు వారు మన పాపాల కొరకు నియమించబడి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఓ ప్రజలారా, ఈ సందేహాన్ని వెలిబుచ్చేటటువంటి మనుష్యులారా, యేసు ప్రభువారు భూమి పుట్టక ముందే నియమించబడ్డాడు మన కొరకు, మన పాపాల కొరకు. ఎందరైతే తనను అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన రక్షకుడని విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన నామమును ఒప్పుకొని హృదయంలో విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారో వారు మాత్రమే రక్షించబడతారు. నమ్మని వానికి శిక్ష విధించబడిందండి. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, ఏమండి, మరి యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి ప్రాణత్యాగం అయిపోయిన తర్వాత ఉన్న ప్రజలు ఆయన అంగీకరిస్తే పరలోకం వెళ్తారు, మరి ముందున్న వారి పరిస్థితి ఏంటని మీరు అడగవచ్చు. అయితే ఆ ఆత్మల దగ్గరికి ఆత్మరూపిగా వెళ్ళాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆత్మరూపిగా వెళ్ళి ఆ చెరలో ఉన్న వారికి బోధించాడు. ఆయన రక్షణ మార్గమును ఆయన తెలియచేశాడు. వారు అంగీకరించి ఒప్పుకుంటే వారిని పరలోక రాజ్యం తీసుకుంటాడండి దేవుడు. అందులో నోటు వారి 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడెప్పుడు ఎవరికో ఏదో జరుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావే మనుష్యుడా, నీ సంగతి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మన పరిస్థితిని గురించి నువ్వు ఆలోచించవా? నీకు ఇస్తున్నటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసి అనవసరమైన వ్యర్థమైన ప్రశ్నలు నువ్వు వేసుకొని, వ్యర్థమైనటువంటి సందేహాలు నీ మనస్సులో పెట్టుకొని, వాళ్ళకల్లా వీళ్ళకెలా, ఆ సంవత్సరం వల్ల ఈ సంవత్సరం వల్ల నువ్వు అనుకుంటున్నావే, కానీ నీ ఆత్మను రక్షించి పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళేది యేసుక్రీస్తు ప్రభుల వారేనని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నువ్వు గ్రంథాలను బాగా చదవగలిగితే, నువ్వు ప్రపంచ దేశ చరిత్రలను నువ్వు బాగా చదవగలిగితే, ప్రపంచ చరిత్రను, ప్రపంచ నాగరికతలన్నిటిని నువ్వు స్టడీ చేస్తే, ముక్తి మార్గం ఏదని నువ్వు అన్వేషణ చేయగలిగితే ఖచ్చితంగా ముక్తి మార్గం కనిపిస్తుంది. ఆ ముక్తికి మార్గము నిత్యజీవం ఇచ్చేవాడు రక్షకుడైన యేసు ప్రభువారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఇదిగో ఈ సామెతల గ్రంథంలో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రజలారా, దయచేసి గమనించండి. యేసు ప్రభువారే రక్షకుడు, ఆయనే మీకు నిత్య జీవం ఇచ్చేవాడు. కాబట్టి యేసు యందు విశ్వాసం ఉంచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిచి పరలోక రాజ్యం చేరుకున్నాడు. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.